వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. మనం ఇవాళ సింగరాయకొండలో ఉన్నాం. సింగరాయకొండలో తొలిసారిగా ఈ గ్రామీణ ప్రాంతంలో సిబిఎస్ఈ సిలబస్ తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో స్మార్ట్ జెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మొదలయ్యాయి. I love my school. గత 30 సంవత్సరాలుగా ఒంగోలు సింగరాయకొండ ప్రజల మన్ననలు పొందిన పిఎన్సిఏ సంస్థ ఇప్పుడు స్మార్ట్ జెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గా రూపాంతరం చెందింది. అధునాతన సౌకర్యాలతో విద్యార్థులకు కంఫర్ట్స్ ఇవ్వడమే కాదు, ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి బలాన్ని బలహీనతను గమనించి వారికి ఎందులో అయితే వాళ్ళు ఫిట్ అవుతారో ఆ యాక్టివిటీలో వాళ్ళను జెమ్స్ చేయడమే ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడంతా ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ ఉంటుంది. ఇక్కడ రెగ్యులర్ గా గ్రూప్ డిస్కషన్స్, పాడ్కాస్ట్ ఇలాంటి యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటారు పిల్లలతో. అందుకని వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడు హైగా ఉంటాయి. స్టేజ్ ఫియర్ అసలే ఉండదు. What is a budget? A budget is a plan for money. It shows us how much money the government will earn and how it will spend the money in the following year. Where does the government get money from? The government usually gets money from taxes, businesses and other sources. చదువుతో పాటు ప్రాక్టికల్ లెర్నింగ్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, లైఫ్ స్కిల్స్, గ్లోబల్ అవేర్నెస్, యోగా, కరాటే, మ్యూజిక్, డాన్స్ ఇలాంటి ఎన్నో యాక్టివిటీస్ ను నేర్పిస్తూ పిల్లలను ముందుకు తీసుకెళ్తున్నారు. స్మార్ట్ జెన్ విద్యార్థులు ఎంత స్మార్ట్ అంటే వాళ్ళు ఇప్పటికే స్కేటింగ్ లో, భరతనాట్యంలో నేషనల్ లెవెల్స్ వరకు వెళ్లారు. Hi friends, my name is Daksh. I am studying 6th grade in Smart and Global School. I like karate and skating, and that I got many prizes like mandal levels, and I selected for state levels. So that's why I like Smart and Global School. Thank you. ఇక్కడ సింగరాయకొండ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే ఇక్కడ లైబ్రరీలో అన్ని బుక్స్ అవైలబుల్ గా ఉన్నాయి. Hi, this is Lalita, Principal Smart Gen Global School, Singaraikonda. Name my school in a one word, that's exemplary learning center. In Smart Gen, we just don't teach subject. We prepare children for the future, better country. Here, just education is not limited to the textbook only. Beyond the textbook, it's kind of an experiential learning. Children will explore the text beyond the textbook, their things. So we nurture children in such a way that life skills should be inculcated, because future generation, you know that how difficult struggle they will have in future competition in this competitive world. So we prepare children to take all situation in a calm manner. Life skills are more important than the textbook learning. Apart from this, we will take care of their physical strength also. We have some activity like karate and skating which enhance their physical strength. We focus on both the physical and mental ability of child. So we have all kind of exercise. So I can describe my school that it is really literally a exemplary learning center. Beyond the limit, education doesn't have any limits, so we will also go beyond the limit. Hi guys,
friends, I am Parnika from grade 6. I love my school so much. Do you know, even there are many curricular activities and studies are just wow, and teachers are really kind and friendly with us. Hello everyone, this is Dr. Geeta Neppala, correspondent Smart Gen Educational Institutions. గత 30 సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్థుల్ని ఉన్నత స్థానాల్లో తీర్చిదిద్దిన పిఎన్సిఏ విద్యా సంస్థలు ఇప్పుడు స్మార్ట్ జెన్ విద్యా సంస్థలుగా రూపాంతరం చెందినవి. మా విద్యా సంస్థల్లో ఎంతోమంది విద్యార్థులు చాలా గవర్నమెంట్ పొజిషన్స్లో అలాగే జడ్జెస్ అయి ఉన్నారు. సో అదే లక్ష్యంతో సింగరాయకొండ లాంటి గ్రామీణ ప్రాంతంలో మంచి విద్యను అందించాలన్న ఉద్దేశంతో స్మార్ట్ జెన్ గ్లోబల్ స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మా స్కూల్లో ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల నుంచి ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ మోడర్న్ ఫెసిలిటీస్ లాంటి రోబోటిక్స్ ల్యాబ్, స్టెమ్ ల్యాబ్, స్కేటింగ్, డాన్స్, మ్యూజిక్ లాంటి అన్ని రకాల ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ తోటి గ్రామీణ ప్రాంతంలో మంచి విద్యను అందించాలన్న ఉద్దేశంతో స్మార్ట్ జెన్ గ్లోబల్ స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రత్యేకంగా లెర్నింగ్ డిజార్డర్ ఉన్న పిల్లలకి, చదువులో వెనకబడిన పిల్లలకి ప్రత్యేకంగా రెమెడియల్ థెరపీ ద్వారా కూడా వాళ్ళ అకాడమిక్స్లో ఇంప్రూవ్ అయ్యే ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేసి అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. అది కూడా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. సో జనరల్గా చాలామంది ఎడ్యుకేషన్ అనగానే మార్క్స్ గురించి ఆలోచిస్తారు, కానీ స్మార్ట్ జెన్ విద్యా సంస్థలు దానికి భిన్నంగా అకాడమిక్స్తో పాటు రకరకాల యాక్టివిటీస్, లైఫ్ స్కిల్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇక్కడ రకరకాల ప్రాజెక్ట్స్, సెమినార్స్, వర్క్షాప్స్ ఇవన్నీ కూడా స్కూల్లో కండక్ట్ చేస్తూ ఉంటాము. సో వీటి వల్ల పిల్లల్లో ఉండే లైఫ్ స్కిల్స్ కానివ్వండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరగటానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా పిల్లల్ని బియాండ్ బుక్స్, అంటే ఎడ్యుకేషన్ అంటే మార్కులకే పరిమితం కాకుండా పిల్లల్ని పుస్తకాలకే పరిమితం చేయకుండా లైఫ్ స్కిల్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లాంటి భవిష్యత్ స్కిల్స్ని అందించి వాళ్ళకి సమాజానికి, కమ్యూనిటీకి ఉపయోగపడే విధంగా గ్లోబల్ సిటిజన్స్గా తయారు చేయడమే స్మార్ట్ జెన్ విద్యా సంస్థల లక్ష్యం. సో అధునాతన వసతులతోటి సిబిఎస్ఈ క్యాంపస్ కూడా 10 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో అన్ని రకాల హంగులతోటి నూతనంగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ని రకాల వసతులు కల్పించినా కూడా మేము గ్రామీణ ప్రాంత పూర్ స్టూడెంట్స్కి కూడా మంచి విద్య అందించాలనే లక్ష్యంతో స్కూల్లో ఫీజులు కూడా చాలా తక్కువ ఫీజులతోటే అన్ని రకాల వసతులను కూడా ఇక్కడ ప్రత్యేకంగా అందిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. స్మార్ట్ జెన్